సూర్యుడు రాత్రిపూట నాకు వెలుగునివ్వట్లేదు, ఏం సూర్యుడో ఏమో అని చాలామంది తిట్టుకుంటారేమో. బట్ తప్పు సూర్యునిది కాదు, భూమిది. వాయు భూమిది. భూమి తిరుగుతుంది. కొన్నిసార్లు నా జీవితంలో ఏం జరగట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు ఏమంటే దేవుని తప్పు కాదు, నువ్వు తిరుగుతున్నావు. హల్లెలూయా. సో యు ఆర్ రొటేటింగ్. సరిగ్గా నడమని దేవుడు చెప్తే, లేదయ్యా నేను వెనుకకి తిరుగుతా, మళ్ళీ దేవుడు తిప్పి లాగి కొడతాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ ముందుకే పోతా. వెనుకకు తిప్పినప్పుడు చీకటి కనిపిస్తుందంట నీ లైఫ్లో, అది దేవుని తప్పు కాదు. నువ్వు వెనుకకు తిరిగినప్పుడు చీకటి కనిపిస్తుంది. బట్ అలానే ముందుకు వెళ్ళి స్టాండర్డ్గా భూమి అలానే ఉంటే యూ కెన్ సీ ద లైట్ ఎవ్రీ టైమ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ బై ద పవర్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. హల్లెలూయా. భూమి తిరుగుతా అని చెప్పింది కాబట్టి గాడ్ గివెన్ గ్రావిటేషనల్ ఫోర్స్. భూమి నేను తిరగను అని అంటే గాడ్ గివెన్ ఈజ్ ఫోర్స్, ఈజ్ పవర్ టు ద ఎర్త్. సో నువ్వు కనుక అయ్యా నేను నీ మీద ఆధారపడి నేను జీవిస్తానంటే నిన్ను తిరగకుండా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలా, ఎందుకు మన లైఫ్లో కొన్నిసార్లు చీకటి కనిపిస్తుంది, ఎందుకు కొన్నిసార్లు రోగాలు బాగా అటాక్ చేసి నెలకు 30-40 వేలు సంపాదించిన డబ్బు ఒకేసారి వెళ్ళిపోతుంది, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, నువ్వు ఏం చేస్తున్నావు? సూర్యునిది తప్ప, ఎవరిది తప్ప? భూమి. యు ఆర్ రౌండింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రొటేటింగ్. దేవుడు రైట్ వేలో నడవమని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, వద్దు ఈ పని చేయకు, ఇలాంటి పనులు చేయకండి, అలాంటి పనులు చేయక. నేను చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. అది చిన్న పిల్లల బోధ అవుతుంది. దొంగతనం చేయకండి, తాగకండి, మంచిగా ఉండండి, నేను చెప్పనక్కర్లేదు. మీకు తెలీదా? మీకు తెలుసు. కొన్నిసార్లు బలహీనతలు ఉండొచ్చు, అది 2-3 సార్లు చేసి ఉండొచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమిస్తాడని జీవితాంతం చేస్తూ పోతే నువ్వు మళ్ళీ ఇంకెక్కడ ఎప్పుడు చీకటే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మేకింగ్ యూ టు సీ హిస్ లైట్. దేవుడు ఆయన శబ్దాన్ని, ఆయన స్వరాన్ని, ఆయన వెలుగును మీరు వినాలని ఆశపడుతున్నాడు. మరి మీరు వినాలంటే మీరు తిరగకండి. అంటే తిరగకండి అంటే అర్థం ఏంటో తెలుసా? మరలా లోకంలోకి వెళ్ళకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? సో దేవుడు నా వెలుగుని ఇవ్వట్లేదు అంటే తప్పు దేవుందా? మనదే. నో 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 నో. దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు. నువ్వు తిరిగి ఉంటే దేవుడు ఏం చేయడండి. యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఆన్ జీసస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది?